James chapter number 1 verse number 5 to verse number 7. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరి మనం చూడబోతున్నాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇక్కడ విశ్వాసము ఎలాంటి ఒక విశ్వాసం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడనే క్లారిటీ ఈ యొక్క వచనం మనకు ఇస్తుందండి. నాకు బైబిల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆథర్ ఎవరంటే యాకోబు. ఎందుకు తెలుసా? అన్నీ ఇలా చుట్టుముట్టి ఇలా తీసుకురాడు పాయింట్, డైరెక్ట్ మొక్కానికి మాట్లాడతాడు. మీరు పేతురు గ్రంథం కానీ లేకుంటే వేరే వేరే బుక్స్ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చుట్టూ వస్తుంది, చుట్టూ వచ్చి మాట్లాడతారు, పాయింట్కి తీసుకొస్తారు. యాకోబు మాత్రం స్ట్రేట్గా మాట్లాడతాడు, అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంట అంటే సందేహము కలిగిన విశ్వాసము ఒక మనిషి కలిగి ఆయన ఉండకూడదంట. ఆయన అడిగేటప్పుడు ఎలా అడగాలంట? సందేహము లేకుండా ఆయన అడిగినప్పుడు అదేమవుతుందంట, అది ఆయనకు దొరుకుతుందంట కదండి. ఇంక చూడండి, ప్రభు కూడా మన దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నా తెలుసా? ఈరోజు విశ్వాసము మనము ఒక విషయంలో మనం ప్రభు దగ్గర మనం అడిగేటప్పుడు సందేహం మనం ఏ రోజు కూడా మనం పడకూడదు. హల్లెలూయా. ఎంతమంది మీ ఎడ్యుకేషన్లో మీరు వీక్గా ఉన్నారో మీరు ప్రభు దగ్గర ఏం అడగాలి తెలుసా? ప్రభువా జ్ఞానాన్ని నాకు ఇవ్వు అంటే. అది అడిగేటప్పుడు మనం ఎలా అడగాలి తెలుసా? ప్రభు ఇస్తాడా ఇవ్వడా అనే మనసు కలిగి మనం అడగకూడదంట. ప్రభు నువ్వు నాకు జ్ఞానాన్ని నాకు ఇస్తావు. సొలొమోను ఏం చేశాడు తెలుసా? సొలొమోను కలలో ప్రభుని ఆయన దర్శించినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి? అప్పుడు సొలొమోను ఎక్కడ కూడా ఏ సందేహము లేకుండా ఆయన ఏం అడిగాడు తెలుసా? నాకు జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలి. అంటే ప్రభు దగ్గర మనం అడిగేటప్పుడు 2 ఓడలో కాలు పెట్టకూడదంట. ఎక్కడన్నా విన్నారా? ఓడలో ప్రయాణం చేసేటప్పుడు 2 ఓడలో కాలు పెట్టకూడదంట. పెడితే ఏమవుద్ది? పడిపోతాం కదా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర ఏమంటున్నాడంటే సందేహము అలాంటిదే అంట. సందేహం ఏం చేస్తుందంటే మనల్ని ప్రభు దగ్గర నుంచి అది దూరపరుస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ ప్రభు కూడా మన దగ్గర ఏమంటున్నాడంటే మనం అడిగేటప్పుడు సందేహము లేకుండా మనము అడగాలి. ఇప్పుడు మా డాడీ ఉన్నారు, నేను ఏదన్నా వెళ్ళి అడగాలనుకోండి, ఆయన దగ్గర ఉందనుకోండి, అసలు సందేహం లేకుండా అడుగుతామా అడగమా? ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా మనం అడగటానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అది ఉంది, ఇచ్చే మనసు కూడా కలిగిన వారుగా వారు ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ధైర్యంగా వెళ్ళి మనం అడుగుతాం కదా. ప్రభు కూడా ఇక్కడ మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే సందేహము లేకుండా మనం అడగటం మనము ప్రారంభించాలి. మీరు బిజినెస్ ప్రారంభించారు, మీ బిజినెస్ సరిగా అది వెళ్ళకపోతే మీరు ప్రభు దగ్గర ఏం చేయకూడదు? గొడవ పడకూడదు. మీరేం చేయాలి తెలుసా? ప్రభువా ఈ బిజినెస్ నువ్వు నాకు ఇచ్చావు, ఈ బిజినెస్ని కూడా నువ్వే దీవిస్తావు. హల్లెలూయా. ప్రభువా నాకు నా పిల్లలను నాకు ఇచ్చావు, వారు ఎక్కడ సెటిల్ అవుతారో ఏం చేస్తారో ఫ్యూచర్లో నాకు తెలియదు, కానీ ప్రభువా నువ్వే వారిని ఉన్నత స్థానంలో పెడతావు. ప్రభువా ఈ జాబ్ దొరకటానికి కష్టపడుతున్నా, అది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రభువా నువ్వు మాత్రం దాన్ని నువ్వు చేయగలవు. హల్లెలూయా. దానికే దీని యొక్క అర్థము
మనము ఎప్పుడు అలాంటి ఒక విశ్వాసము మనము కలిగి ఉంటామో ప్రభు ఏం చేస్తాడంటే తెలుసా, మనము అడిగిన దానికి మనకు జవాబిస్తాడంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేంతో పోల్చారు? హూ డౌట్స్ ఇస్ లైక్ అ వేవ్ ఆఫ్ ద సీ డ్రివెన్ అండ్ టాస్డ్ బై ద విండ్. అంటే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. ఏమంటున్నాడు? ఒక వేవ్ లాగా ఉండకూడదంట మన జీవితం. ఎలా ఉండాలంట? స్థిరంగా మనము ఉండాలంట. మన పేతురు వారి జీవితంలో కూడా మనం చూడవచ్చు. ఆయన ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నీటిలో నడిచేటప్పుడు పేతురు చాలా ఆశపడతాడు. ఏమని ఆశపడతాడంటే, అయ్యా నేను కూడా వచ్చి నీటిలో నడవాలని ఆశపడుతున్నా అంటాడు. వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? వచ్చేయి పేతురు అంటాడు. వెంటనే పేతురు కూడా ఆ నీటిలో బాగానే నడుస్తూ ఉంటాడు. కానీ చివరికి ఆయన యొక్క దృష్టి మారుతుంది అన్నమాట. మంచిగా ప్రభు అయిన యేసుక్రీస్తునే చూస్తున్న వ్యక్తి టక్కని దేన్ని చూస్తాడు తెలుసా? చుట్టూన్న గాలిని చూశాడు, చుట్టూన్న నీటిని చూశాడు. అన్నిటినీ చూసేసరికి చివరికి ఆయనకి ఏమైంది తెలుసా? భయం కలిగిందంట ఆయన హృదయంలో. వెంటనే టక్కని నీటిలో ఇలా ములిగేశాడు పేతురు. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నంటే, మంచిగా నడిచే ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు ఆయన యొక్క దృష్టిని అలల మీద పెట్టాడో, అంటే సందేహించటం ఆయన ప్రారంభించాడో, ఏమైంది తెలుసా? నీటిలో ములిగేశాడు. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలని నేను ఆశపడుతున్నంటే, ఈరోజు ప్రభు మిమ్మల్ని నీటి మీద నడవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అంటే మీకు చుట్టూ ఉన్న పరిస్థితుల మీద నడిచే ఒక వ్యక్తిగా మీరు మారాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీరు నడవగలగాలంటే ఏం చేయాలి? విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.